హాయ్, వణకం, సలాం, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మంచి మందిలో చెప్పు, చెడు తన చెవిలో చెప్పు, చేసిన సాయం మరచిపో, నీకు చేసిన వారిని తలచుకో. ఇలా చెప్పడం, అలా చేయడం ఎవరికి సాధ్యం అనుకుంటున్నారా? ఈ సృష్టిలో అది ఇద్దరికి సాధ్యం. ఒకటి మీరు, రెండు నేను అనుకుంటున్నారా? కాదు కాదు, ఒకటి పరమాత్మలు, రెండు పసిపిల్లలు. అవునండి, వాళ్ళకి ఏం నచ్చినా చెప్పకుండా ఉండలేరు, నచ్చకపోతే చెప్పకుండా ఉండడంలో ఆగలేరు. మరి అంత పవిత్రమైన పిల్లలే ఇవాళ మనతో ఆడడానికి వస్తున్నారు. మరి వాళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ 1,00,000 రూపాయలని వలచేదెవరో, let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ విచ్చేస్తోంది విజయవాడ నుంచి ఉషస్విని వాళ్ళ మదర్ వాసవిలత గారితో. వాసవిలత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ ఉషస్విని. Hi sir, how are you? I am super fine, super duper fine. How are you? I'm fine sir. ఉషస్విని అంటే ఏంటి? ఉషా అంటే సన్ రైజ్, సో లైటింగ్ ఇస్తాను అని. అచ్చా, అందుకే నా ఫ్లోర్ ఇంత బ్రైట్ గా ఉంది వాళ్ళ. సో నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th standard. 9th స్టాండర్డ్. ఏ స్కూల్ అమ్మా? Atkinson Senior Secondary School. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ వర్కింగ్ యాజ్ జూనియర్ ప్రోగ్రామర్ ఇన్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. వెరీ నైస్ అండి. మరి నువ్వేమవుతావు? అమ్మలాగా కంప్యూటర్ సైడ్ వెళ్తావా? లేదు sir, I want to be an IAS officer. యు వాంట్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. దానికి జీకే కావాలి. ఆ జీకేకి పునాది ఛాంపియన్ కావాలి. Yes. ఓకేనా? వెరీ నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్ యూ. Thanks. మన సెకండ్ పార్టిసిపెంట్ జమ్మలమడుగు నుంచి రోహిత్ వాళ్ళ మదర్ లీలావతి గారితో. లీలావతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ రోహిత్. హలో సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ వెరీ ఫైన్ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. ఏ క్లాస్ రోహిత్? 9th క్లాస్ సార్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్? జాన్స్ హై స్కూల్ జమ్మలమడుగు. జమ్మలమడుగు దేనికి ఫేమస్? బాంబులకు. అయ్యో, దానికి బాంబులకి ఫేమస్ అండి? మామూలుగా అంటారు కానీ అట్లా ఏం లేదండి. వాట్ ఏ హాబీస్ రోహిత్? మై హాబీస్ ఆర్ సీయింగ్ సినిమాస్ అండ్ రీడింగ్ బుక్స్. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తావు? మహేష్ బాబు. ఓ, మహేష్ బాబు గారి సినిమాలు చూస్తావు. మరి ఆయన సినిమాలో డైలాగ్ ఏదైనా చెప్తావు మా కోసం ఒకటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పడతాడు. అవునా కదా? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ గా వర్క్ చేస్తానండి. ఓ, ఏ సబ్జెక్ట్స్ చెప్తారు మీరు? ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్. వెరీ నైస్ అండి. మరి రోహిత్ ఇంట్లో ఎలా ఉంటాడు? చాలా బాగుంటాడండి. యాక్టివ్ గా ఉంటాడు, బాగా చదువుకుంటాడు, కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది మన మూడో పార్టిసిపెంట్ కందుకూరు నుంచి హర్షిత వాళ్ళ మదర్ సులోచన గారితో. నమస్తే సులోచన గారు. నమస్తే అండి. హాయ్ హర్షిత. హలో సార్. ఏ క్లాస్ అమ్మా? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? ఆక్స్ఫర్డ్. సో నీ అంబిషన్స్ ఏంటి మరి లైఫ్ లో? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్? పూర్ పీపుల్ సర్వ్ చేద్దామని. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హర్షిత ఎలా ఉంటుంది మరి ఇంట్లో మీకు? చాలా బాగుంటుంది సార్. మరి హాబీస్ ఏంటి ఇవి? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. ఆల్ ది బెస్ట్ యూ. మరి థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి చంద్రమౌళి వాళ్ళ మదర్ శ్రీదేవి గారితో. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో చంద్రమౌళి. హాయ్ సార్. చంద్రమౌళి ఏం క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్ నుంచి? నారాయణ ఒలింపియాడ్. సో చంద్రమౌళి, వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. ఇంకా వాచింగ్ టీవీ, పెయింటింగ్. పెయింటింగా? ఇది కొంచెం రేర్ క్వాలిటీలో ఉంది. ఎలాంటి పెయింటింగ్ చేస్తావు నువ్వు? కాస్త లైవ్లీగా ఉండేటట్టు. అంటే చెట్లు, పుట్లు, గుర్రాలు, గాడిదలు కాకుండా అలాంటివి. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. చాలా సంతోషం అమ్మా. మీరు చంద్రమౌళికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి తేజస్విని వాళ్ళ మదర్ ఝాన్సీ రాణి గారు. ఝాన్సీ రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో తేజస్విని. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. భలే ఉంది డ్రెస్ ఇది. జిగేల్ జిగేల్. తేజస్విని ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్ నుంచి? ఎన్ఆర్ఎస్ ఇండియన్ స్ప్రింగ్స్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అమ్మ మరి తేజస్విని ఇంట్లో ఎలా ఉంటుంది మీతో? యాక్టివ్ గానే ఉంటుంది. అల్లరి పిల్ల? అల్లరేం చేయదండి. అల్లరేం చేయదా? చెప్పిన మాట వింటుంది. చెప్పిన మాట ఉంటుంది. అమ్మ తేజస్విని నువ్వేమవుతాం అనుకుంటున్నా పెద్దయ్యాక? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్. అబ్బో, ఆడపిల్లందరూ ఐఏఎస్లు, అబ్బాయిలందరూ ఇంజనీర్లు. సో ఆల్ ది బెస్ట్ యూ తేజస్విని. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. నేను మీ 5గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఓకేనా? మీకు ఆన్సర్ తెలియకపోతే మీ అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఉషస్విని, your question. అరకు వ్యాలీ ఏ జిల్లాలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ శ్రీకాకుళం, బి విజయనగరం, సి విశాఖపట్నం, డి గుంటూరు. ఐల్ టేక్ మై మదర్స్ హెల్ప్. అమ్మ చెప్పండి. సి విశాఖపట్నం. అమ్మ విశాఖపట్నం అంటున్నారు. ఐల్ ఫిక్స్ దట్. నేను అదే అనుకున్నాను. ఓకే, మరి ఏం చేద్దాం? సి విశాఖపట్నం. ఓకే, సి విశాఖపట్నం నీకోసం ఫ్రీజ్ చేస్తున్నా. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. రెడీ రోహిత్, నీ క్వశ్చన్. కరాటేలో లోయెస్ట్ బెల్ట్ ఏది? కరాటేలో లోయెస్ట్ బెల్ట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బ్లాక్ బెల్ట్, బి ఆరెంజ్ బెల్ట్, సి yellow బెల్ట్, డి వైట్ బెల్ట్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ మీరేమనుకుంటున్నారు? వైట్ బెల్ట్ అనుకుంటున్నాను. వైట్ బెల్ట్ అనుకుంటున్నారు? నాట్ షూర్. వైట్ బెల్ట్. ఓకే, అమ్మ కోసం అమ్మ చెప్పిన డి వైట్ బెల్ట్ నీకోసం నేను ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. వెల్ హర్షిత, రామాయణం ప్రకారం రావణాసురుడు ఎవరికి పరమ భక్తుడు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ విష్ణుమూర్తి, బి శివుడు, సి పరశురాముడు, డి వామనుడు. బి శివుడు సార్. బి శివుడు. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? ఓకే సార్, ఒకసారి అమ్మని అడుగుదాం. అమ్మ మీరేమంటున్నారు? ఐడియా లేదు సార్. అమ్మకి ఐడియా లేదు. ఏం చేద్దాం? బి శివుడు సార్. బి శివుడు. నీకు మాత్రం మంచి ఐడియా ఉంది. ఓకే, నీకోసం సాక్షాత్తు శివుడిని ఫ్రీజ్ చేస్తున్నా. అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చంద్రమౌళి. ఎస్ సార్. ఏ దేశ సైనికుడిని సామురాయ్ అంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ చైనా, బి బంగ్లాదేశ్, సి జపాన్, డి పాకిస్తాన్. నేను మా మదర్స్ హెల్ప్ తీసుకున్నాను. మదర్స్ హెల్ప్. చైనా అనుకుంటున్నాను. అమ్మ చైనా అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? చైనా సార్. చైనా. ఓకే, నీకోసం ఫ్రీజ్ చేస్తున్నాను. ఏ చైనా. చైనా. ఎస్ సార్. చేసేసాను, బట్ దట్స్ ద రాంగ్ ఆన్సర్. జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తేజస్విని రెడీ అమ్మా? ఎస్ సార్. మనిషి గుండెలో ఎన్ని గదులుంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 8. మా మదర్ హెల్ప్ తీసుకుంటాను. ఓకే, అమ్మ హెల్ప్. 4 అండి. 4. అవునండి. అమ్మ 4 అంటున్నారు. కన్ఫామా అమ్మ అని అడుగుతుంది. కన్ఫర్మ్. కన్ఫామ్ అని చెప్తున్నారు అమ్మ. 4 అని చెప్తున్నావు నువ్వు. ఫ్రీజ్ అని చెప్తున్నాను నేను. రైట్ అని కూడా చెప్తున్నాను నేనే. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి ఫెంటాస్టిక్ 5 లో మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఉషస్విని ఆన్ 10 పాయింట్స్, రోహిత్ ఆన్ 10 పాయింట్స్, హర్షిత ఆన్ 10 పాయింట్స్, అండ్ తేజస్విని ఆన్ 10 పాయింట్స్. చంద్రమౌళి ఆన్ -5. లెట్స్ బిగిన్ ద సెకండ్ రౌండ్. చిత్రం, ద పిక్చర్. మిమ్మల్ని అందరినీ కామన్ గా నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను.
ఎలా అడుగుతానంటే ఈ స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపించి ఆ పిక్చర్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. అలా మొత్తం 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి క్వశ్చన్కి రైట్ ఆన్సర్కి 10 పాయింట్స్ అండ్ రాంగ్ ఆన్సర్కి -5. ఇందులో అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ ఉండదు, పాస్ చెప్పడం కుదరదు. ఇట్స్ అ బజర్ రౌండ్. చిత్రం ద పిక్చర్లో ఫస్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని మహనీయుడి జన్మస్థలం కపిలవస్తు. ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? రోహిత్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ నేపాల్ సార్. షూరా? షూర్ సార్. నువ్వు అంత షూర్గా చెప్తున్నావు, నేను అంతే షూర్గా ఇస్తున్నాను. రైట్ ఆన్సర్. సో 10 పాయింట్స్ టు యూ. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని నిర్మాణాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఓ మళ్ళీ ఫాస్ట్ గా బజర్ నొక్కిన రోహిత్. రామప్ప గుడి సార్. The wrong answer. So -5. రోహిత్, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి రెండు వరంగల్లో ఉన్నాయి, కానీ ఇది రామప్ప గుడి కాదు, ఇది 1000 స్తంభాల గుడి. ఓకేనా? సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని సూపర్ స్టార్ సొంత రాష్ట్రం ఏది? మహానటుడు, మహానుభావుడు అమితాబ్ బచ్చన్. సాహసానికి దూకాడు చంద్రమౌళి. యువర్ ఆన్సర్? మహారాష్ట్ర. కాన్ఫిడెంటా? ఆయన ఇల్లు బాంబేలో ఉంది కాబట్టి ఆయన పుట్టింది కూడా, ఆయన సొంత రాష్ట్రం కూడా బాంబే అని అనుకుంటున్నావు, మహారాష్ట్ర అను. అవునా? అవును. చంద్రమౌళి, దట్స్ ద రాంగ్ ఆన్సర్. -5. అమితాబ్ బచ్చన్ గారు అలహాబాద్ లో జన్మించారు. అది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. ఈ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఒక రైట్ ఒక రాంగ్ తో రోహిత్ ఇస్ ఆన్ 15 పాయింట్స్. యశస్విని ఆన్సర్ తెలిసిన బజర్ నొక్కక ఇస్ ఆన్ 10 పాయింట్స్. సైలెంట్ గా హర్షిత ఇస్ ఆన్ 10 పాయింట్స్. ఇంకా తేజస్సు చూపించని తేజస్విని ఇస్ ఆన్ 10 పాయింట్స్. చంద్రమౌళి ఒక చిన్న తప్పు చేసి ఇస్ ఆన్ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన థర్డ్ రౌండ్ లిటరేచర్. ఫ్రెండ్స్, ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ ఇస్ అ క్వశ్చన్. ఆ వర్డ్ నేను ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను అండ్ చేసిన తర్వాత ఒక్క లెటర్ రివీల్ చేస్తాను. ఆ లెటర్ రివీల్ చేసిన తర్వాత నేను మీకు క్లూ ఇస్తాను. రివీల్ అయిన లెటర్ని బట్టి, ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ని బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కనిపెట్టాలి. కరెక్ట్ ఆన్సర్ చెబితే 50 పాయింట్స్, తప్పు చెప్తే -5. ఓకేనా? విత్ ఇన్ టైం కనుక మీరు చెప్పలేకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 30 పాయింట్స్, ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. బజర్ రౌండ్ క్వశ్చన్స్ అందరికీ కామన్. లిటరేచర్ లో మీ అందరి కోసం ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 9-lettered వర్డ్. ఇందులో నేను మీకు ఇస్తున్నాను ముందుగా లెటర్ నంబర్ 3 అండ్ నేను మీకు ఇప్పుడు క్లూ ఇస్తాను. క్లూ డైరెక్ట్ గా ఆ వర్డ్ అయి ఉండదమ్మా, ఆ వర్డ్ మీనింగ్ కాదు క్లూ. సో నేను మీకు ఇచ్చే క్లూ కేవలం కొందరికే కాదు అందరికి. కేవలం కొందరికే కాదు అందరికి. ఓకే, టైమ్ అప్. 50 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను మీకోసం లెటర్ నంబర్ 7. చంద్రమౌళికి ఏదో స్ట్రైక్ అయింది. చంద్రమౌళి యువర్ ఆన్సర్? ఎగ్జైటేషన్. ఎగ్జైటేషన్ అంటే ఏంటి అసలు? ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. ఎగ్జైట్మెంట్ ఇస్ అ నౌన్. ఎగ్జైటేషన్ అనే నౌన్ అసలు వర్డ్ లేదే. నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అవ్వట్లేదు, క్లూ మ్యాచ్ అవ్వట్లేదు. క్లూ ఏంటి? కేవలం కొందరికే. దట్స్ రాంగ్ ఆన్సర్. సో -5 టు యూ. 40 పాయింట్స్ కి కూడా చంద్రమౌళి అటెంప్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్
9. కేవలం కొందరికే కాదు అందరికి. ఓకే, టైమ్ అప్. ఫైనల్ గా 20 పాయింట్స్ కి మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 2. కమాన్, కేవలం కొందరికే కాదు అందరికి. 20 పాయింట్స్ మీకు చెప్తే ఉషస్విని బజర్ నొక్కింది చటుక్కున. మా యువర్ ఆన్సర్. ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? అందరికి కాదు, సంథింగ్ స్పెషల్ అలా. ఓకే, సో మనం క్లూకి సరిపోయిందా మీనింగ్? సరిపోయింది. మరి స్పెల్లింగ్? EXCLUSIVE. సో స్పెల్లింగ్ సరిపోయిందా? ఎస్ సార్. మీనింగ్ సరిపోతే, స్పెల్లింగ్ సరిపోతే, ఆన్సర్ సరిపోతే పాయింట్ సరిపోతాయిగా. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ యూ. సో లిటరేచర్ లో సెకండ్ వర్డ్ కి రెడీయా? మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్ 10 లెటర్ వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ. ఆహా, తప్పు చేసేసి ఒప్పేసుకుంటే సరిపోతుంది ఏంటి? టైమ్ అప్. వెల్, 50 పాయింట్స్ గారు చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. $40 పాయింట్స్ ఇప్పుడు చెప్తే మీరు థింక్ జస్ట్ డోంట్ వింక్ అండ్ వింక్. టైమ్ అప్. ఓకే, 30 పాయింట్స్ కి మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఫైనల్ గా మళ్ళీ బజర్ నొక్కింది ఉషస్విని. పనిష్మెంట్. పనిష్మెంట్. స్పెల్లింగ్ చెప్తావు పనిష్మెంట్ ఒకసారి? PUNISHMENT. స్పెల్లింగ్ కరెక్టే. లెటర్ సరిపోయా 3? ఎస్ సార్. పనిష్మెంట్ నీకు సరిపోయింది, కానీ నీకు పనిష్మెంట్ అక్కర్లేదు, ఎందుకంటే ఇది రైట్ ఆన్సర్. సో 30 పాయింట్స్ మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. లెటర్ వర్డ్ ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రథమ లక్షణం. అలా ఎలా అది నువ్వు చెప్పాను ఇలా లెక్కలు వేసుకున్నావు, లెటకని బసన్ వచ్చేసావు. మా -5 కూడా ఉంది, మర్చిపోయాము. తెలుసా? ఎస్ సార్. ఆన్సర్ కూడా తెలుసా? మరి చెప్పే చూద్దాం. ఎంతూసియాస్టిక్. స్పెల్లింగ్ సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? ఎస్ సార్. ఎంతూసియాస్టిక్. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, టీ సరిపోయింది, కానీ క్లూస్ సరిపోయింది. ఎంతూసియాస్టిక్ గా ఉండడం ప్రథమ లక్షణం. ప్రథమ లక్షణం కాదు, అది సెకండరీ లక్షణం కిందకు వస్తుంది. సో -5. మీ అందరి కోసం ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. మళ్ళీ యశస్విని రోహిత్ల పోటీలో ఈసారి రోహిత్ బజర్ ముందు నొక్కాడు. మరి ఆన్సర్ ఏం చెప్తాడు? ఇంటెలిజెన్స్. రోహిత్, ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పగలవా? INTELLIGENCE. ఓకే రోహిత్, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, టిఎల్ ప్లేస్మెంట్ సరిపోయింది, మరి మన క్లూ సరిపోయిందా? ఎస్, సరిపోయింది. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యూ. సో మొత్తానికి మన 3 వర్డ్స్ అయిపోయాయి లిటరేచర్ లో. దాని తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఉషస్విని is on 55 points, more or less. అలాగే జరిగిన రోహిత్ కూడా 55 points. హర్షిత is on 10 points and తేజస్విని is on 10 points. చంద్రమౌళి is on -15 points. మనం ఫైనల్ గా వచ్చేసాం మన ఫైనల్ రౌండ్ కి. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ కి. రన్ రాజా రన్.
ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 5గురిని డైరెక్ట్ గా 5 క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అందరికీ కామన్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్, ఆన్సర్ తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ కి 60, రాంగ్ ఆన్సర్ కి -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 అండ్ -40. లాస్ట్ క్వశ్చన్ 100 పాయింట్స్ కి, తప్పైతే -50. రెడీయా? మీ అందరి కోసం రన్ రాజనంలో ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్ క్వశ్చన్. ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. హియర్ గోస్. స్కూల్, కాలేజ్, ఈ రెండు పదాల్లో ఏది డిక్షనరీలో ముందు? ఆ బజర్ ని ముగ్గురు అమ్మాయిలు నొక్కారు, కానీ ఫస్ట్ నొక్కింది ఉషస్విని. కాలేజ్. నువ్వు స్కూల్ తర్వాత కదా కాలేజ్కి వెళ్ళేది. బట్ ఆల్ఫాబెట్స్ వైజ్ గా చూస్తే డిక్షనరీలో ఆల్ఫాబెట్స్ వైజ్ ఉంటుంది. కాలేజ్ సి ఫస్ట్. అలాగా? కరెక్టా? ఎస్, కరెక్టే. 20 పాయింట్స్ టు యూ. మీ అందరికి 40 పాయింట్స్ క్వశ్చన్. మన దేశంలో 500 రూపాయల నోటు మీద ఎవరి బొమ్మ ఉంటుంది? రోహిత్. మహాత్మా గాంధీ. నేను అడిగింది ఎన్ని వందల రూపాయల నోటు? 500 రూపీస్. చూసావు ఎప్పుడన్నా? 500 రూపీస్ నోట్ మీద గాంధీ గారి ఫోటో ఉంటుందా? గాంధీ గారి బొమ్మ ఉంటుందా? ఎస్ సార్. ఉంటుంది. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్. 60 పాయింట్స్ కి మీ అందరి క్వశ్చన్. మహాభారతం ప్రకారం రాధేయుడు అంటే ఎవరు? మళ్ళీ రోహిత్. కర్ణుడు. కాన్ఫిడెంటా? ఎస్ సార్. ఎలాగా? కుంతీదేవి కర్ణుడిని నదీ ప్రవాహంలో ఇడిచిపెడితే కర్ణుడు రాధ అనే ఒక ఆవిడకు దొరుకుతాడు సార్. అక్కడ వాళ్ళ నాన్న పేరు అతిరథుడు. అతిరథుడు ఆయన రథచోదకుడు కౌరవుల దగ్గర. నాన్న మహాభారతం నువ్వేమన్నా ఓ రౌండ్ ఫుల్గా నువ్వు అంత చక్కగా కథ చెప్పాక నేను నీకు పాయింట్స్ ఇవ్వకుండా ఏం చేస్తాను? రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ తో 155 రోహిత్. సూపర్. 80 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరికి. అలర్ట్. అండమాన్ నికోబార్ దీవుల క్యాపిటల్ ఏది? ఓకే, ఫాస్టెస్ట్ రోహిత్. పోర్ట్ బ్లేర్. ఆన్సర్ తప్పైతే -40. తప్పు అయితే -40. కరెక్ట్ అయితే 80. -40 కావాలా 80 కావాలా? 80. తీసేసుకో. రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ని తెలియజేసే ప్రశ్న. దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులో. ఈ గేయాన్ని రాసింది ఎవరు? బజర్ ముగ్గురు ప్రెస్ చేశారు, బట్ అందరికన్నా ఫాస్ట్ గా హర్షిత. యువర్ ఆన్సర్? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు. షూరా? సార్. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యు. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 235 పాయింట్స్ తో జమ్మల మడుగు నుంచి వచ్చిన రోహిత్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛాంపియన్ రోహిత్ అయినప్పటికీ కూడా మీ అందరూ మీ ప్రయత్నం చాలా బాగా చేశారు. ఐ మీన్ నువ్వానైనా అన్నట్టుగా వెళ్ళింది. ఇట్ రియలీ వెల్, బట్ లాస్ట్ లో రోహిత్ వాస్ కొంచెం ఫాస్ట్ గా ఉన్నాడు. కాబట్టి మీ అందరూ ఇంత బాగా ఆడినందుకు మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ ఖర్చు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రోహిత్, అలాగే వాళ్ళ మదర్, మీ ఇద్దరిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెరీ వెల్. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు. మీరు చెప్పండి మరి రోహిత్కి. కంగ్రాచులేషన్స్.
కంగ్రాట్స్ రోహిత్. థ్యాంక్ యూ సార్. అమ్మా మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ నుంచి లీడ్లోనే ఉన్నాడు, నాకు నమ్మకం ఉంది తనే గెలుస్తాడని. చెప్పు రోహిత్, ఆడుతున్న చెప్పు నీకు ఎలా అనిపించింది? ఎస్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మొదటి నుంచే ఛాంపియన్ అవుతానని అనుకున్నాను. Okay. ఖచ్చితంగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ కూడా అవుతానని ఇక్కడికి వచ్చాను. వావ్, దట్స్ సూపర్ స్పిరిట్. వెరీ గుడ్. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రోహిత్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో రోహిత్, ఇందాక నువ్వే అన్నావు ఆదివారం ఆడేసి మళ్ళీ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతానని, అవునా? ఎస్ సార్. మరి ఆ ట్రాఫీ కూడా కొట్టేస్తావా? ఖచ్చితంగా. అండ్ అక్షరాల 1,00,000 రూపాయలు గెలుచుకుంటావా? ఎస్ సార్. ఆ నమ్మకం ఉందా నీలో ఇంకా? ఎస్ సార్. వెరీ గుడ్. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి ఛాంపియన్ ఎపిసోడ్. లాస్ట్ వరకు ఉషస్విని రోహిత్ అలా 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 టైడ్ అప్ గా వెళ్ళి ఫైనల్ గా రోహిత్ హస్ టేకెన్ ఓవర్ అండ్ హి హస్ బికమ్ ద ఛాంపియన్ ఆఫ్ ద డే. ఇలాంటి అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణకం, సలాం, సెలవు.